by the Association of Zoos and Aquariums. నమస్తే అందరికీ వెల్కమ్ టు మనక్క ఛానల్. చలో సీ వరల్డ్ అని సీ వరల్డ్కి అయితే వచ్చినాము. ఇదైతే శాన్ అంటోనియాలో ఉంది. మాకైతే 5 గంటల దూరం కాళ్ళు వచ్చినాం వాన కొట్టంగా. ఫస్ట్ మ్యాప్ చూసుకొని పోవాలి ఎటెటు పోవాలనేది. ఈడనైతే ఫేమస్ షో అంటే డాల్ఫిన్ షో అన్నమాట. ఇగో డాల్ఫిన్ షో కోసం అయితే నేను కూడా ఎప్పుడు చూడలే. ఈ డాల్ఫిన్ షో కోసమే వచ్చినాం. ఇక వీళ్ళందరూ మా ఫ్రెండ్స్ 4 ఫ్యామిలీస్తో కలిపి వచ్చినాం. ఫుల్ ఎగ్జైట్మెంట్గా ఉన్నాం. మా పిల్లలు చూడండి ఇగో హాయ్ హాయ్ అనుకుంటా అంటున్నారు. ఇగో ఇంతమంది కూడా డాల్ఫిన్ షో కోసమే చూస్తున్నారు అన్నమాట. వీటినైతే మస్తు ఫేమస్ షో ఇది. ఇగో స్టార్ట్ అయింది షో. వచ్చుడుతో ఎంత హైట్కి ఎగిరిందో చూడండి. మస్తు అంటే మస్తు హైట్కి ఎగిరింది కదా. డాల్ఫిన్స్ అయితే మోస్ట్ ఇంటెలిజెంట్ ఇన్ ద ఎర్త్ అన్నమాట ఈ యానిమల్. మళ్ళీ దీనికైతే పెద్ద బ్రెయిన్ ఉంటుందంట. శాన్ అంటోనియా సీ వరల్డ్ ట్రిప్ రావడానికి మెయిన్ రీజన్ ఈ షో కోసమేనమాట. నేను ఎప్పుడు ఇటువంటి షోను లైఫ్లో ఎప్పుడు చూడలేదు. అందుకనే స్పెషల్లీ ఇది దానికోసమనే ఈ షో కోసమనే మేము వచ్చినాం అనమాట. వచ్చినాం కదా ఇక మస్తు అనిపించింది. అంటే వాళ్ళు ట్రైనర్స్ ఉన్నారు. వాళ్ళు ట్రైనర్స్ ఏం చెప్తే అవి చేస్తున్నాయి అన్నమాట. వీటికైతే పెద్ద బ్రెయిన్ ఉంటుంది అన్న కదా. వీళ్ళైతే ఫ్రెండ్లీగా ఉంటున్నాయి అన్నమాట. ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ఉన్నాయి, మళ్ళీ సోషల్ అవేర్నెస్ ఉన్నది, ఇంకా చాలా ఉన్నాయి. ఇవైతే విజిల్స్ వేస్తున్నాయి. మళ్ళీ మనం అంటే బాడీ మూమెంట్స్ ఎట్లా చేస్తే వాళ్ళు ఎట్లా చెప్తే అట్లా చేస్తున్నాయి అన్నమాట. ఇక వాళ్ళతో పాటు ఎంత ఫ్రెండ్లీగా ఉన్నాయో చూడండి. మస్తు అనిపించింది. అసలు ఎంత లవ్వో వీటికైతే అసలు ఫ్రెండ్లీగా ఉన్నాయి కదా. మస్తు అంటే మస్తు అనిపించింది. ఇక వాళ్ళు ఎలా చూస్తున్నారు చూడండి. అయితే నాకు అనేది చెప్పడానికి కూడా రావట్లేదు. మస్తు అంటే మస్తు అనిపించింది అనమాట. ఇక ఇక్కడ స్విమ్ చేయాలంటే అక్కడనే ఒక కాంపిటీషన్ లాగా అనమాట. ఎక్కడ చేయాలంటే అక్కడనే వచ్చి చేస్తుంది అనమాట. చూపిస్తే వాళ్ళు చూపిస్తే వాళ్ళ. ఇక ఇవైతే అసలు ఫాస్ట్గా స్విమ్ చేస్తాయంట. ఇంత స్పీడ్తోని గంటకు ఇంత స్పీడ్తోనే అని చెప్పారు. 220 230 స్పీడ్తోని అంత స్విమ్ చేస్తాయి అన్నమాట. ఫాస్ట్గా రన్ అంటే రన్నింగ్ అంటే ఇక రన్నింగ్ గన్ లాగానే ఉరుకుతున్నాయి. చూడు డింగ్ 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 అని కూడా ఉరుకుతూనే ఉన్నది. అంత స్పీడ్తో ఉరుకుతుంది అనమాట. అసలు షార్క్ లాగా ఫుల్ అంటే కావు అవి హాయ్ చెప్తున్నాయి. మళ్ళీ వాళ్ళతో అవి ఆ బాల్ ఇస్తే ఆ బాల్ తీసుకొచ్చి మళ్ళీ వాళ్ళకే ఇస్తుంది చూడండి. అసలు ఇదైతే మస్తు అంటే మస్తు అనిపించింది. అసలు ఎంత ట్రైనింగ్ ఇస్తే ఇంత చేస్తే చెప్పుండ్రి. మస్తు అంటే మస్తు ఫ్రెండ్లీగా ఉన్నాయి. ఫ్రెండ్లీ యానిమల్స్ అన్నమాట. నాకైతే మస్తు అనిపించింది. ఇంత ఫ్రెండ్లీగా ఉంటే నాకైతే యానిమల్స్ అయితే నేను యానిమల్స్ లవర్ని కదా. నాకు ఇవి చేస్తుంటే ఇంకా మస్తు అంటే మస్తు అనిపించింది. To meet and learn about the incredible animals in our care. We invite you to enjoy in their wonder as we welcome back our powerful pod of Pacific white-sided dolphins. From the sky to the sea to the air that we breathe. From the depths of the earth to the stars. Let the wind like you're born to fly. Live like you'll never die. Dare what you dare to dream. And everything in between. The world is ఇక షో అంతా అయిపోయింది. వాటి తోకలతో ఎట్లా బాయ్ చెప్తున్నాయో చూడండి. మస్తు అంటే మస్తు అనిపించింది. ఇక్కడికి వెళ్ళి రాబుద్ది కాలే కానీ ఇక అయిపోయింది అనమాట. ఇక ఇప్పుడు రైడ్స్ ఉన్నాయి. ఈ రైడ్స్ ఏనికైతే వచ్చినాము. ఇదైతే రోలర్ కోస్టర్ అనమాట. ఈటనైతే ప్రతి ఒక్క రైడ్లు చాలా పెద్దగా ఉన్నాయి. ఇది మా బావ నేను కలిపి చేసినామన్నమాట. అసలు ఈ రైడ్లు చేయాలంటే నేనైతే మస్తు అంటే నాకు ఏం భయమేం కాదు.
చూస్తుంటే కొంచెం భయం అయినట్టు అనిపిస్తుంది. ఇగో ఇదే అసలైన రైడు. ఇక వీళ్ళు నలుగురం కలిపి చేసినాం అనమాట. ఇదైతే ప్రపంచంలోకెల్లా పెద్ద టాలెస్ట్ ఉయ్యాలన్నమాట. ఇది అసలు ఎంత పెద్ద ఉయ్యాలనుకున్నావు, 135 feet అన్నమాట. అసలు 68 mph ఏమో అవుతుంది. అసలు ఈ రైడ్ అయితే అసలు టైడలు ఇదైతే అసలు చూస్తుంటే అయితే అందరూ ఫుల్ భయపడ్డారు. నేను కూడా చెయ్యన్నా వద్దా అనుకున్నా. అసలు చెయ్యను అనుకున్నా కానీ ఈ ఫ్రెండ్ వల్ల ఇక్కడ దాకా వచ్చిన. అసలు ఈ రైడ్ చెయ్యొద్దు అనుకున్నా కానీ చేసేటప్పుడుకున్నది నాయన ఇక్కడనే చచ్చిపోతాం రా అనిపించింది. అసలు కింద వెనకాల వాటరు, ముందేమో అది. అసలు ఎంత స్పీడ్తో పోతుంది అనుకున్నా. ఫుల్ అంటే ఫుల్ భయం, అందరు ఫుల్గా అరుస్తున్నారు. కానీ నేనైతే అసలు ఎక్కేదాకానేమో భయపడ్డా. ఎక్కినాక మాత్రం అసలు ఇక చూడాలి అసలు భయం అంటే ఏముంది. అందరూ ఫుల్ అరుస్తున్నారు, ఇక భయపడుతున్నారు, కీకలు పెడుతున్నారు. కానీ నాకైతే ఫుల్ అంటే ఫుల్ మస్తు అనిపించింది. ప్రపంచంలోకి వెళ్ళే పెద్ద రైడ్ కదా అసలు ఎంత అసలు ఏమంటే ఫుల్ అంటే ఫుల్ ఉయ్యాల ఎంత స్పీడ్తో ఫుల్ స్పీడ్ పోతుందన్నమాట. మీలో ఎంతమందికి ఇటువంటి రైడ్లు చేయాలంటే ఇష్టమవుతుంది? నాకైతే నిజంగా ఏవైనా క్రేజీ థింగ్స్ చేయాలంటే మస్తు ఇష్టం అనిపిస్తుంది. ఇది ప్రపంచంలోకి వెళ్ళి అతిపెద్ద ఉయ్యాలనేసరికి దీన్ని చెయ్యాలి అనుకున్నా. కానీ లోపల కొంచెం భయం అయింది. భయాన్ని కూడా కొంచెం దాపెట్టుకొని చేసిన. కానీ ఈ ఎక్స్పీరియన్స్ మాత్రం లైఫ్ టైం ఉంటుంది కదా. మన ప్రపంచంలోకి వెళ్ళి అతి పెద్ద ఉయ్యాల ఎక్కి ఊగినాము అంటే అసలు ఎంత మస్తు ఉంటుందో చూడు. ఎట్లా ఊపుతుందంటే స్పీడ్తోనే ఊపుతుంది. అసలు ఎవరైనా భయపడాల్సింది, ఎంత ఫుల్ అయినా భయపడాల్సింది. నాకు 2 సార్లు కొంచెం ఇడ వాటర్ దగ్గర ఇట్లా అందరు కళ్ళు మూసుకోమన్నారు కానీ నేను కళ్ళు కూడా మూసుకోలే అన్నమాట. కొంచెమే భయం అయింది కానీ ఫుల్ అంటే ఫుల్ మస్తు అనిపించింది. ఎక్కకపోతే మాత్రం ఎటో ఉండు. మా బావ కూడా ఇప్పుడు నేను ఎక్కలే అనుకున్నాడు. కానీ మీరు మాత్రం తప్పకుండా ఎక్కుండ్రి. ఎక్కొద్దన్న కొన్ని రూల్స్ కూడా ఉన్నాయి అన్నమాట. ఇట్లా నెక్ పెయిన్ ఉందనుకో, మెడ నొప్పి ఉన్నోళ్ళు, బీపీ ఉన్నోళ్ళు, హార్ట్ ప్రాబ్లం ఉన్నోళ్ళు, ఇట్లా అంటే నడుము నొప్పి ఉన్నోళ్ళు ఎక్కొద్దన్నమాట. ఈ ఉయ్యాల ఊగుతున్నప్పుడు వర్షం పడుతుంది. అబ్బా మస్తుంది అసలు. చిన్న చిన్న చినుకులు ఫుల్ మస్తు అనిపించింది. అసలు ఎంత మస్తు అనిపించింది. అసలు ఫుల్ భయం అవుతుంది కొంచెం అంటే భయాన్ని అంతా అంటే మనం ఎంత భయపడొద్దు అనుకున్నా కూడా అది ఫుల్ భయం అవుతుంది నాకు. ఇట్లా అంటే అంత నా ఎగ్జైట్మెంట్కి అయితే వాటర్ కూడా వచ్చినాయి అన్నమాట. ఫుల్ అంటే ఫుల్ మస్తు అనిపించింది. ప్రపంచంలోకి వెళ్ళి పెద్ద ఉయ్యాలు ఊగినాం కదా అసలు నిజంగా మస్తు అంటే మస్తు ఉన్నది. మీరు కూడా ఎప్పుడన్నా వస్తే తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడైతే రోలర్ కోస్టర్ ఎక్కబోతున్నాం అనమాట. రోలర్ కోస్టర్ కూడా అసలు ఫుల్ పెద్దగా ఉంది. ఎంత పెద్దగా ఉందో చూడండి. ఆ వంకలు ఇదైతే మావాడు నేను ఇద్దరం కలిపి చేసినాము. మావాడు కూడా అసలు ఫుల్ అసలు మావాడు కూడా ఏం భయపడాడు నాలాగానే. ఇది ఒక్క టైడలే చేయలే కానీ ఈ రోలర్ కోస్టర్ కూడా ఫుల్ అంటే ఫుల్ చేసినాము. అన్ని రైడ్లు చేసినాం అన్నమాట. కానీ నైట్ చీకటి అయ్యేసరికి ఫోన్లో ఛార్జింగ్ లేదు. మళ్ళీ ఏదో స్విచ్ ఆఫ్ అయిపోతానే అన్ని రైడ్లే తీయలేదు. ఇదైతే పెద్దది టార్టైజ్ ఉందన్నమాట. తాబేలు ఉంది. ఎంత పెద్దగా ఉందో చూడండి. అసలు ఇది నైటు 10:30కి క్లోజ్ అవుతుంది అన్నమాట. మేము ఇప్పుడు 10 కూడా ఇక్కడనే ఉన్నాము. ఇప్పుడైతే రైడ్లు అయితే నైట్ టైంలో అయితే అసలు లైనే లేదు. ఏ రైడ్ చేయాలన్నా ఫుల్ లైన్లు ఉండే అన్నమాట. ఎంత పెద్ద లైన్లో ఏ లైన్లో అయినా 2-3 గంటలు వెయిట్ చేసినాము. ఆవును కూడా ఎట్లా డెకరేట్ చేసిర్రో చూడండి. వీడియోనైతే నచ్చితే మాత్రం ఒక్క లైక్, సబ్స్క్రైబు.